చక్కగా నిన్నటి వరకు మనము అనేక మంది సాయి సన్నిధిలో సేవ చేసినటువంటి భక్తుల గురించి తెలుసుకున్నాం. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి 3 భక్తుల గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళు షిరిడీలో ఏం చేసింది మనం చక్కగా తెలుసుకుందాం. సాయి భక్తుల్లో హరివినాయక సారే అని ఒకతను ఉండేవాడు. అతను చాలా భక్తుడు, మహాభక్తుడు అయ్యాడు. అతను ఊహించకుండా షిరిడి వచ్చిన తర్వాత హరివినాయక సారే అతని పేరు. అయితే అతను ఒకసారి మామూలుగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, బాగానే కలిసి వచ్చింది, ఆర్థికంగా బాగా సంపాదించుకున్నాడు. అయితే కొంచెం అశాంతి ఏర్పడింది. ఒకసారి షిరిడి పోతే బాగుంటుందని చెప్పి నేరుగా షిరిడి వచ్చాడు బాబా దగ్గరికి. ఎవరైనా అదే కదా ఇప్పుడు కోరుకుంటుంది, మనశ్శాంతి. ఇప్పుడు మేము పోయినా వారం 10 రోజులు ఉంటాం షిరిడీలో మనశ్శాంతి కోసం. పరుగులు తీయం, ఒక్క రాత్రి కూడా ఉండకుండా చాలా మంది వస్తుంటారు. అలా చేయకూడదు. సాయి సన్నిధికి వెళ్ళినప్పుడు కనీసం 1-2 రాత్రులన్నా అక్కడ గడిపితే కొన్ని సమస్యలు తొలగిపోతాయి. అంతేగాని ఏదో పోయాము, దర్శనం చేసుకున్నాం, ప్రొద్దున పూట రాత్రి బయలుదేరితే ప్రొద్దున్న దిగాం, సాయంత్రానికి దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం బస్సు ట్రైన్లో ఎక్కి చాలా మంది వస్తున్నారు కొంతమంది. కానీ ఫలితం అనేది సంపూర్ణంగా రాదు అది. కాబట్టి ఇతను వచ్చి బాబా దగ్గరికి వెళదాం అనుకున్నాడు. వచ్చాడు, బాబాను చూసి చాలా ఆనందపడిపోయాడు. భక్తులు వాళ్ళు బాబాకి నమస్కారం చేసుకోవటం, ఆయన పాదాలు నమస్కరించుకోవటం, స్వామివారి మహిమలు అనేకం తెలుసుకోవటం ఆనందం కలిగిస్తుందన్నమాట ఆయనకి. ఇంత అద్భుతమైనటువంటి మహాత్ముడు మనం ఎన్నాళ్ళ నుంచి దర్శించుకోలేకపోయామే, ఎప్పుడో రావాల్సింది, ఎంత పొరపాటు చేసామని చాలా బాధపడ్డాడు. సరే, ఇప్పటికైనా మన కర్మలు తొలగిపోయి ఇక్కడ రావడం జరిగింది. ఆర్థికంగా నేను ఎంతో సంపాదించుకున్నాను, మనశ్శాంతి లేకుండా పోయింది, ఇప్పుడు నాకు హాయిగా ఉంది, ఈ వారం రోజుల నుంచి సాయి సన్నిధిలో గడుపుతూ ఉంటే అని చెప్పని ఎంతో ఆనందపడిపోయాడు. ఎంత సంపాదించినా దానికి విలువ లేదు, ఇక నేను ఇంకా సంపాదించి ఏం చేస్తాను? పిల్లలు చదివించారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఇక వాళ్ళ బాధ్యత వాళ్ళది, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు బతుకుతారు, మనం వాళ్ళకి ఇంకా సంపాదించేదేంది? కాబట్టి సాయి సన్నిధిలో ఏదో కూడా చెయ్యాలని చెప్పని నిర్ణయించుకొని ఆయన బాబాని అడిగాడు. బాబా, ఇక్కడ నేను వచ్చిన భక్తులు ఉండటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మీరేమో 3 రోజులు ఉండండి, మీ కర్మలు తొలగిపోలేదు ఇంకా అని మీరు చెప్తున్నారు, వాళ్ళు ఉండటానికి ఇబ్బందిగా ఉంది బాబా, నేను ఒక వాడ కట్టిస్తాను, అంటే ఒక స్ట్రీట్, ఆ స్ట్రీట్లో 10-15 ఇళ్ళు కట్టిస్తాను అని చెప్పని అంటే, తప్పకుండా కట్టించు, అంతకన్నా అదృష్టం ఏముందని చెప్పని బాబా అన్నాడు. వెంటనే మొదలు పెట్టాడు. దాదాపుగా ఒక స్ట్రీటు, ఒక వీధిని ఆయన అటు ఒక 8-9, ఇటు ఒక 8-9, 10-15 ఇళ్ళు కట్టించాడు. ఆ రోజుల్లో ఏముంది, గుడిసెలు రేకులే కదా, వేసేసాడు. ఇక భక్తులు చక్కగా హాయిగా ప్రశాంతంగా అక్కడ ఉండటం, చక్కగా భోజనాలు భక్తులు ఎవరో ఒకరు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు, ఏ ఇబ్బంది లేకుండా సాయి సన్నిధిలో గడిచిపోతూ ఉందన్నమాట. ఆ విధంగా ఆయన చాలా రోజులు ఉండి, ఇక బాబా నేను ఇంటికి పోను, నాకు అవసరం లేదు, ఇక నీ సన్నిధిలోనే గడుపుతాను బాబా, నా జీవితాంతం నువ్వు సేవ చేసుకుంటూ ఉంటానంటే అంతకన్నా అదృష్టం ఏముందయ్యా, ఇక్కడే ఉండు, నువ్వు కూడా సేవలు చేసుకుంటుండు, ఎందుకన్నా నువ్వు చేసినటువంటి మహత్తరమైన పని అయ్యా, ఒక వీధి కట్టించావంటే ఇంతవరకు ఎవరు కట్టించలేదు, ఆ పుణ్యం నీకు దక్కింది, ఎంతో మంది నీ పేరు చెప్పుకొని సంతోషంగా ఉన్నారు ఇవాళ అని చెప్పిన బాబా కూడా ఆయన్ని ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి అతను ఎంతో ఆనందపడిపోయి, ఆ విధంగా ఎంతో మంది భక్తులు ఆయన షిరిడి వచ్చిన వాళ్ళ సంతోషంగా ఉండటం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తేనే పుణ్యం. ఆయనలాగా దానికి సారేవాడ అని పేరు పెట్టాడు. ఇప్పుడు అసలు ఆ సారేవాడని ఇప్పుడు లేదులే, తీసేశారు, అది మొత్తం ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి తీసేశారు. అప్పుడు దాదాపు 40-50 ఏళ్ళు ఆ వీధిలో ఎంతో మంది ఉన్నారు భక్తులు ఆ రోజుల్లో. అదొక అదృష్టంగా అలా మనము అయితే అందరికీ ప్రాప్తం ఉండదు, కొంతమందికే ప్రాప్తం ఉంటుంది.
ఆయనకి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అది అందరికీ ఇవ్వలేం. కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంతమంది రూపాయలు కూడా తీయరు. అంటే అది వాళ్ళ తత్వం, అది మనం ఏం చేయలేం. కొంతమంది ఏమీ లేకపోయినా ఉన్నదేదో పావలా వేడ దాన ధర్మాలు చేస్తుంటారు, మంచి పనులకి మనకున్న దాంట్లో చేద్దామని చెప్పని. వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళు పిసనారితనంగా ఉంటే రూపాయి కూడా మనం ఏమి రాదు అది మళ్ళీ. కాబట్టి సారే వాడ ఎంత అతను అదృష్టపడి ఉంటే చాలా గొప్ప అవకాశం బాబా ఇవ్వటం జరిగింది. అతను ఉపయోగించుకున్నాడు. మనం కూడా అవకాశం వస్తే అలా చెయ్యండి, తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది. ఇది అద్భుతమైన తన చరిత్ర. అలాగే దీక్షిత్ వాడ